హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మిని. ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి అండి. అలాగే నా ఛానల్‌ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారు కదా! వాళ్ళందరికీ కూడా హ్యాపీ మహాశివరాత్రి అండి. ఈరోజు జాగారం చేస్తున్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ మహాశివరాత్రి అండి. అలాగే ఇంక మేము త్వరగా మార్నింగ్ లేచాము. ఇంకా ఇంటి ముందు నీట్‌గా ముగ్గేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకున్నామనమాట. చేసుకొని ఇంక బట్టలు అవన్నీ పంచుతూ ఉన్నా ఏవేవి వేసుకోవాలి అని చెప్పేసి తీసి బయటేస్తూ ఉన్నా అనమాట. ఇంకా మా పిల్లలు కూడా లేచేసారు. త్వరగా లేచారు. ఇంక త్వరగా అందరం రెడీ అయిపోదామని చెప్పేసి ఇంక మా హస్బెండ్ త్వరగా నీళ్ళు పోసుకొని ఇంక అభిషేకం మా ఇంట్లో ఒక చిన్న బుజ్జి శివయ్య ఉన్నాడండి. శివయ్యకి అభిషేకం చేసుకుంటూ ఉన్నాము. ముందు ఫస్ట్ వాటర్‌తో క్లీన్ చేసుకున్నామండి. ఆ తర్వాత మిల్క్ పోసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని పెరుగుతో అభిషేకం చేసుకున్నామండి. ఇంకొక చిన్న బుక్ ఉంటే ఆ బుక్‌లో చదువుకుంటూ అభిషేకం చేసుకున్నామండి. అలాగే తరువాత కొంచెం మళ్ళీ వాటర్ వేసుకొని క్లీన్ చేసుకున్నాము. చేసుకొని తర్వాత నెయ్యి, ఆహ్, చక్కెర, నెయ్యి, అలాగే నూనె, సారీ యాహ్! తేనె, హనీ, అలాగే వాటరు వాటిలతో అంతా అభిషేకం చేసుకొని లాస్ట్‌లో కొంచెం కుంకుమ, శాండిల్, అలాగే పసుపు వాటిలతో కూడా అభిషేకం చేసుకున్నామండి. చాలా హ్యాపీగా ఉండిందండి. ఇవి మా హస్బెండు రుద్రాక్షలు అవన్నీ వేసుకుంటారనమాట. మా హస్బెండు, మా పిల్లలు వాళ్ళందరూ వేసుకుంటారు. సో, మనం దేవుడికి అభిషేకం చేస్తున్నాం కదా అని చెప్పేసి అవి కూడా మేము అక్కడ పెట్టి వాటిని కూడా అభిషేకం చేశామనమాట లాస్ట్‌లో. ఇక అంతా హ్యాపీగా అన్నీ జరిగిపోయాయండి. దేవుడి దయ వల్ల అంతా దేవుడే జరిపించుకున్నాడు మా చేత అనుకోవాలి. హ్యాపీగా అంతా జరిగిపోయింది. అలాగే మేము కాశీకి వెళ్ళాం కదా! అక్కడి నుంచి వాటర్ తెచ్చుకున్నాం. గంగా వాటరు. అలాగే ప్రయాగ్‌రాజ్‌కి వెళ్ళాం కదా! అక్కడి నుంచి కూడా వాటర్ తెచ్చుకున్నాము. అవి కూడా కొంచెం ఆహ్, వేసి అభిషేకం చేసుకున్నామనమాట. ఇక మా స్తోమతకి తగ్గట్టుగా మేము చేసుకున్నాం. దేవుడు మాకు ఎంత ఇవ్వగలిగితే అంతవరకు మేము చేసుకున్నామండి. అన్నీ మంచిగా జరగాలి అని మనస్ఫూర్తిగా అందరికీ, అలాగే మాకు హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మా హస్బెండ్ క్లీన్ చేసేసారండి. ఇంకా క్లీన్ చేసి వాటర్ అంతా మాకు దగ్గరలో చొట్టు ఉంది. మొదట్లో పోసేసాననమాట. ఇంకా అలాగే పల్లెటూరులో అండి, ఇప్పుడు మాది పల్లెటూరే కాబట్టి మా ఊర్లో అయితే మేము శివరాత్రి భలే జరుగుతుందండి. అంటే నైట్ జాగారం జరుగుతుంది. ఒక్కొక్కరు వేషాలు వేసి వాళ్ళు నాటకం చేస్తారు. గుండం ఉంటుంది కదా! నిప్పులు గుండం దొక్కుతారనమాట. చాలా బావుంటది. నైట్ అంతా జాగారం చేసి భోజనాలు పెడతారు పక్క రోజు. అసలు చాలా బావుంటదండి. మేము చాలా మిస్ అవుతున్నాము. ప్రతి ఇయరు దేవుడి దయ వల్ల అంతా బాగుండి ఇంటికెళ్ళి చూసేవాళ్ళు చాలా అదృష్టవంతులనే చెప్పచ్చు. ఇంక సరే అని చెప్పేసి ఇంక అయిపోయింది. విభూది ఉంటే అయ్యవారికి సమర్పించి ఇంకా మా పుష్పాలతో ఇంకా దండం పెట్టుకొని అయ్యవారికి ఇంకా బాగా దండం పెట్టుకున్నామనమాట. ఈ ఇయర్ అంతా బాగా జరగాలి మంచిగా. అలాగే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా! నాకు కూడా మంచిగా జరగాలి. ఏదో ఒక దారి చూపించాలి దేవుడా అని చెప్పేసి దండం పెట్టుకున్నాననమాట. మన ప్రయత్నం మనం చేయాలి. ఇంకా అంతా దైవేచ్ఛ అది. ఇంకా మనమేమి మొక్కులంటే ఏం లేదండి. మన మన మనసు బాగుంటే అది చాలు. ఎదుటి వాళ్ళని ఏమనకుండా మన మనసు బాగుండాలి. ఆటోమేటిక్‌గా అన్నీ మన దగ్గరకొస్తాయి. ఇంకా మా హస్బెండ్ ఇంకా ఆయనకి హారతి అవన్నీ ఇచ్చేసారు. ఇంకా నేను కూడా కొంచెంసేపు దండం పెట్టుకొని ఇంక త్వరగా మేము బయట మాకు దగ్గరలో టెంపుల్ ఉందనమాట. శివయ్య టెంపుల్. అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు. అందరం కలిసి ఆ టెంపుల్ దగ్గరికి వచ్చేసామనమాట. ఇంకిక్కడొచ్చి సైడు ఇక్కడ బుక్స్ పెట్టున్నారండి. అంటే వీళ్ళుంటారు కదా! ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు బుక్స్ పెట్టున్నారు. నేను రామాయణం బుక్ ఉంటే అదొకటి తీసుకున్నాననమాట. 300 ఎంతో పడింది. అలాగే ఇంట్లో భగవద్గీత అవన్నీ ఉన్నాయన్నమాట. భగవద్గీత సో, రామాయణం గూడా బావుంటది చదువుకుంటే అని చెప్పేసి అదొక బుక్ తీసుకున్నాను. ఇక్కడ శివాలయములో భలే డెకరేట్ చేస్తున్నారండి. ఇక్కడ ఆహ్, టెంపుల్‌లో శివుడు పెట్టేసి చాలా బాగుందండి. ఇప్పుడు మీకు తెలుసా అండి, ఇప్పుడు కోయంబత్తూర్‌లో ఒకటి ఈషా టెంపుల్ ఉంది. అలాగే ఇక్కడ బెంగుళూరులో గూడా ఒక ఈషా కట్టారండి. అంటే ఆల్రెడీ మేము 2 టైమ్స్ వెళ్ళాము. ఈసారి వెళ్ళినప్పుడు నేను వీడియోస్ అయితే తీస్తాను ఖచ్చితంగా. జస్ట్ పిక్స్ అయితే తీసుకున్నాము. అవి ఎక్కడో ఉన్నాయి.
ఇంకా మేము సరే దర్శనం చేసుకుందాము అని చెప్పేసి ఇక్కడ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి. భోజనాలు కూడా పెడుతున్నారు. 24 అవర్స్ పెడుతూనే ఉంటారండి భోజనాలు. ఇంకా నైట్ కూడా మళ్ళీ భోజనాలు పెడతారు. ఇంకా రేపు నైట్ కూడా జాగారం ఉంటదనమాట అక్కడ. ఉండి మళ్ళీ మార్నింగ్ వాళ్ళు భోజనాలు పెడతారు. దేవుడి దయ వల్ల ఆ విధంగా భోజనాలు పెడుతున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. 10 మందికి అన్నం పెడితే అక్కడికి చాలా హ్యాపీ అండి. మనం ఏమి ఇవ్వకపోయినా అన్నం పెట్టాలి అది. ఈ విధంగా డెకరేషన్ అవన్నీ చేస్తుంటే అవన్నీ ఫోటో తీసుకొని లోపల అయ్యవారిని బాగా దర్శించుకున్నామనమండి. అభిషేకం చేస్తూనే ఉన్నారనమాట అయ్యవారికి. అంటే మార్నింగ్ అందరూ అభిషేకం చేస్తారు కదా, డెకరేషన్ అయితే ఏం చేయలేదు, అభిషేకమే జరుగుతూ ఉండింది. అలాగే మార్నింగ్ టైంలో బయట సెట్టింగ్ వేశారు కదా, అక్కడ పెళ్లి చేశారండి. ఆ టయానికి మేము రాలేకపోయాము. లోపల డెకరేషన్ చాలా బాగుందండి. ఇక్కడ భోజనాలు కూడా పెట్టారండి. భోజనం ఏంటంటే టమాటా బాత్ ఉంటుంది కదా, మసాలా అన్నము, అలాగే ఒకటి బెల్లంతో చేసిన ప్రసాదం, రవ్వ ప్రసాదం లాగుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే అది చట్నీ లాగా ఒకటి చేశారనమాట. చాలా బాగుండిందండి. మేము అక్కడే తినేసాము. మా హస్బెండ్ ఇంక త్వరగా ఆఫీస్ టైం అయిపోతుందని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. ఇంకా బయట మేము కొన్ని ఫోటోలు తీసుకున్నాము. ఈ విధంగా బయట కూడా పెట్టున్నారు. ఇంకా వాళ్ళందరినీ చూసి కొన్ని ఫొటోస్ తీసుకొని వాళ్ళని దండం పెట్టుకొని ఇంకా భోజనం చేసేసి త్వరగా ఇంకా లాస్ట్లో పిక్స్ పెట్టాను చూడండి. ఇంక అందరం మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళు కూడా వచ్చారు. ఇంక అన్న దర్శనం చేసుకొని ఇంక ఇంటికి వచ్చేసాం అనమాట. నేను మీతో చెప్పాను కదా రామాయణం బుక్ కొన్నానని, అది ఇమేజ్ ఉంది చూసారా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.